ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఉండలు అయితే ఇలా చేసుకొని వేసుకోవాలి. ఇట్లా ఉండలు చేసుకోవాలి, ఎందుకంటే ఇది అంటే పెద్దగా కాకుండా ఒక్క సైజులో ఉంటాయి అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అన్ని ఉండలన్నీ ఇట్లా చేసుకొని చుట్టుకొని ఆడుకోవాలి ఫ్రెండ్స్. గట్టిగా మాలిష్ చేయాలి, ఎందుకంటే అంటే ఇట్లా కోల్డ్ ఇట్లా రాకుండా మాలిష్ గట్టిగా చేయాలి. రౌండ్ రౌండ్గా రావాలి ఫ్రెండ్స్. చూడండి అలా రౌండ్ రౌండ్గా వస్తే పగలకుంటుంటాయి. మా ఇల్లేనా మస్తు పని చేస్తుంది. హాయ్ చెప్పు ఇల్లేనా గారు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ చుట్టినాక చూపిస్తా. కత్తితో పొడుస్తుంది ఫ్రెండ్. మేమైతే కామెడీగా అన్ని పనులు చేసుకుంటాం ఫ్రెండ్స్. మా అక్క చాలా పని చేస్తుంది. హాయ్ చెప్పు అక్క, హాయ్ చెప్పు. హాయ్. అక్కకి నా మీద కోపం వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆమెకి ఛాయ్ తాపిస్తా అని చెప్పి ఛాయ్ తాపియలేదు, దానికోసం అనేసి. నేను ఇంతకుముందు తెచ్చిన కాదు, విడి చేసి అని చెప్పిన, అయినా ఇంకా కోపం వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చక్కెర అయితే 3 కిలోలు వేసుకోవాలి. చూడండి, ఎందుకంటే అది 2 కిలోలు కోవ కాబట్టి చక్కెర 3 కిలోలు వేసుకుంటే తగినంత ఉంటుంది. స్వీట్ కూడా తగినంత ఉంటుంది కాబట్టి, ఎక్కువ స్వీట్ తినొద్దు కాబట్టి కరెక్ట్ 3 కిలోలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చుపాకము కరెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చక్కెర పాకము కరెక్ట్ ఉంటుంది, అంటే జామున్కి సరిపోయేంత ఉంటుంది. ఎండిపోకుండా, జామున్ ఎండిపోకుండా కరెక్ట్ సరిపోతుంది అనేసి 3 కిలోలు చక్కెర వేసుకోవాలి. నేను పాకం వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఏమంటారు, జామున్ కాల్చేటప్పుడు కూడా చూపిస్తా, జామున్ చుట్టేటప్పుడు కూడా చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ముట్టించుకున్నా చక్కెర పాకానికి. ఇది ఎక్కువ ఐటమ్స్ కాబట్టి గిన్నె పెద్దది పెట్టుకున్నాం. ఎందుకు నేను వాటర్ తక్కువ వేసిన అంటే, జామున్ మునగాలి, ఇంకోటి దానికి తగినంత ఉండాలని చెప్పిన కదా ఫ్రెండ్స్, దానికోసం అనేసి. మీరు కూడా ఏదైనా చిన్న చిన్న దావత్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే మాకు బోనాలు ఉన్నాయి కాబట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మేము స్వీట్ అన్నీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చక్కెర అయితే కరిగింది చూడండి. కొంచెం మరగంగానే బంద్ చేసుకుంటే చక్కెర పాకం రెడీ. నేను పెద్ద గిన్నె పెట్టిన అనుకున్నారు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, అది జామున్ ఎక్కువ ఉన్నాయి, ఇంకోటి మంచిగా కుళ్ళ వస్తాయి. చక్కెర పాకం అయితే మరిగింది. ఎందుకు మరిగేదానికి ఉంచిన అంటే, కొంచెం వాటర్ ఇట్లా ఏమన్నా పడినా సైడ్లలో వాటర్ ఉన్న గిన్నెకి దానివల్ల బూజు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇట్లా మరగ పెట్టుకుంటే నీళ్లు మరిగినట్టు ఉంటుంది, చక్కెర పాకం మరిగినట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్. దానికోసం అనేసి నేను చక్కెర పాకం ఇట్లా మరిగేదానికి పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, ఒక 1 వీక్ వరకు మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇట్లా మరిగే వరకు ఉంచుకుంటుంది పాకం. ఫ్రెండ్స్ చూడండి, ఇలా అయితే వేసుకోవాలి నూనెలా. ఒకటి వేసుకోకుండా ప్లేట్తోనే డైరెక్ట్ వేసేసుకోవాలి. కింద లేవాల
కింద కూర్చున్నాయి కూడా లేస్తాయి కాబట్టి అతుక్కోకుండా. కానీ మీరు కూడా అలా తిప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. మేమైతే ఎక్కువ ఐటమ్స్ చేస్తాం కాబట్టి ఇలా తిప్పుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లేస్తున్నాయి. ఫస్ట్ చూపించలేదు, సెకండ్ చూపిస్తున్నాం కాబట్టి కాల్చుకున్నాము. ఇక పాకం వేసేసినాం. ఇక కాల్చినవి కూడా ఇక పాకంలో వేసేసినాం. నేను ఇంతకుముందు చెప్పిన కదా ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద బగానా ఎందుకు పెట్టినామంటే ఇక ఇట్లా కుళ్ళ ఉంటాయి, ఒకటికొకటి అతుక్కోకుండా మంచిగా ఉంటాయి, నీట్గా ఉంటాయి అనేసి గిన్నె పెద్దది పెట్టినాం. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఇవైతే చాలా బాగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, కేసరి జామున్ అన్న కదా, ఇలా కలర్ వస్తుంది లోపల. చూడండి ఇలా కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది కలర్ కూడా. సాఫ్ట్గా ఉంది, సరిపోయేంత చక్కెర కూడా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి మీరు కూడా. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కావాలంటే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా కూడా ఉంది. నేనైతే వేడి తినేస్తున్నా. ఇదిగో పాకం కూడా ఇలా కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, జామునీ కలర్, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇగో ఇలా చుట్టుకోవాలి జామును. చూడండి, చుట్టడం అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. జామును ఇలా చుట్టుకోవాలి, చుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు కాల్చి పాకంలో వేయడం చూపిస్తా ఫ్రెండ్స్. నూనె ఎక్కువ వేడి కూడా కావద్దు, నార్మల్గా ఉండాలి. ఎక్కువ వేడి అయితే కూడా ఇట్లా ఏంటంటే కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అంతే వేడి ఉండాలి నూనె ఫ్రెండ్స్. ఇగో మేమైతే ఇప్పుడైతే కడాయిలో వేసినాం. ఎక్కువ వేడి కావద్దని చెప్పినాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ వేడైతే కలర్ వచ్చేసి లోపల కాలదు, పైన ఊరికే కలర్ వచ్చి. కడాయి ఎందుకు తిప్పుతున్నామంటే ఇట్లా పైకి లేస్తుంది, జాగలో కూర్చుంటుంది కదా జామును, అవి లేస్తాయి, పైకి లేస్తాయి. ఫ్రెండ్స్, ఇగో ఇలా అనుకోవాలి, ఒకటేసారి ఇట్లా పెట్టొద్దు, ఎందుకంటే అది జారా విరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, అట్లా మెల్లగా అంటేనే పైకి లేస్తాయి, అప్పుడు లోపల కూడా మంచిగా కాలి కలర్ఫుల్గా ఉంటాయి. చిన్న మంట ఫ్రెండ్స్, ఇగో ఇంత చిన్న మంట పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జామున్, కేసరి జామున్ లోపల ఇట్లా ఓపెన్ చేసినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇట్లా ఇరగొట్టి ఎలా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, జామున్ రెడీ. కొంచెం పాకం అయితే వేడి చేసుకోవాలి. అంటే మేమే చేస్తాం ఫ్రెండ్స్, జామున్ చేస్తాం, అన్ని రకాల స్వీట్లు చేస్తాం క్యాటరింగ్లో.